నువ్వు కాంప్రమైజ్ అనగానే కంగ్రాచులేషన్స్ వచ్చేస్తాను అనుకున్నావా? అసలు నువ్వు చేసిన పనికి మాట్లాడే ముచ్చట్టే లేదు. మనను అని చెప్పి లోపల రానిచ్చిన. అది కాదు అంకుల్, యాక్చువల్లీ ఏయ్, మీ నాన్న ఎంపీ రాదు కాదు, మీ ఇల్లు కిలా కాదు. చల్, మీరేదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎందుకు చేయాలి? నిజంగా సీరియసా? సీరియస్ అయితే కింద మీద పెట్టి జడ్జి ముందు కూర్చోబెడతా. కానీ ఆ భీమ్లా నాయక్ గారిని కాళ్ళు మాత్రం నువ్వే పట్టుకోవాలి. ఏంది గురికాయని చూస్తున్నావు? పవర్ ఉన్నప్పుడే పొగరు ఉండాలి, అది లేకుంటే ఎప్పటి ఉండాలి. చెప్పండి సార్. ఆ నాయకుడి పెండ్ల విషయం ఏమైంది? మా వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు సార్. 20 కిలోమీటర్లు రేడియస్ దాటిన అడవిలో 2 ఏళ్ల పిల్లోడు తల్లిని పట్టుకోలేకపోతున్నారు. అదేదో వీరప్పన్ కన్నా పెద్ద స్మగ్లర్ అయినట్టు ట్రై చేస్తున్నా ఉంటారేంటి? సార్ అది ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఫోటోలు పంపం, మేమేం వెళ్తాం. సార్ కోంబింగ్ ఆపరేషన్కి ఎస్పీలు పోరు సార్, ఎస్ఐలే పోతారు. కానీ ఈసారి మీకోసం నేను వెళ్తాను. చూడు, పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమను, అలాగే ఎటో చూస్తుంటాడు. నాయక్, నేనెక్కువ గొడవ చేస్తున్నానని ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావా, లేక నిజంగా నా మీద నోటీస్ వచ్చిందా? రామ అలా కాదే. ఆ రాముడు కూడా ఇలాగే, ఒకటే బాణం ఒకటే సీత అని అడవిలో వదిలేశాడు. ఆవిడంటే అమాయకురాలే, అడవిలో ఉండిపోయింది. నువ్వైతే తోలు చేయవు. అలాంటి రిస్కులు నేను చేస్తానా? అబ్బా నాయక్, నేను నిజంగా గయ్యాలి దాన్నా? అస్తమానం కాదే, అప్పుడప్పుడు. పోలీసుల విజ్ఞప్తి, దయచేసి అందరూ వినండి. మీరెవరూ భయపడొద్దు. మేము నాయక్ భార్య సుగని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆమెను అరెస్ట్ చేయడానికి దయచేసి సహకరించండి. అరెస్ట్ పూర్తి కాగానే వెళ్ళిపోతాం. దయచేసి ఎవరు పరిగెత్తొద్దు. ఎక్కడ వాళ్ళక్కడే ఉండండి. సుగుణ, మీరు తప్పించుకోలేరు. నాయక్, సుగుణ! 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 సుగుణ ఎక్కడా? ఎక్కడా? నేను డ్యూటీ మాత్రమే చేయాలంటే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి నాయక్. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళకు.
డానీ డానీ నీ పెండ్లను అరెస్ట్ చేశారా? పోలీసులు ఫాస్ట్ గానే పనిచేస్తున్నారే. ఎక్కడ నీ కొడుకు? ఇంట్లో లేడు. ఫోన్ చేయి. ఫోన్ చేయి. చేయి. నాన్న మీ నాన్న కదరా నీ మొగ్గుడు. రే అక్కడ ఎవరికన్నా ఏదైనా జరిగితే చెప్తున్నాను, ఎతికి మరీ చంపేస్తున్నా కొడుక. ఎక్కడున్నా సరే ఏంటన్నా? ఎతికి మరీ చంపుతా, ఎక్కడున్నా సరే. దా. ఎక్కడ ఎందుకు నేను చంపేసి ఇక్కడే కూర్చున్నాను. దా. నాయక్ నాయక్ మా బాబు నీ దగ్గర ఉంటే నీ బాబు నా దగ్గర ఉన్నాడు. నువ్వు అక్కడ మొదలు పెడితే నేను ఇక్కడ ముగిస్తా. చంపేసుకుందావా ఏంటి? చంపేసుకుందావా నాయక్? నిన్నే చంపేసుకుందావా? ముట్టుకుని చూడు నా కొడక, ముట్టుకుని చూడు. కానీ క్యాన్సర్తో ఉన్న అమ్మని, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపే టైప్ కాదు నువ్వు. పిల్లల్ని చంపి పెద్దోళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే టైప్ నేను కాదు. నీకు ఆఫర్ ఇస్తా. ఎర్ర తాండ. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. రూల్స్ ఉండవు, పోలీసులు ఆపరు. చావు ఒకటే, ఫుల్ స్టాప్. పద కొట్టుకుందాం. వీడేంటి ఇక్కడ? వీడిని ఏం చేస్తే డానీ గెలుస్తాడో ఆ పని ఏదైనా సరే చేసేయండి. హిస్టరీ ఎప్పుడు గెలిచినోడే రాస్తాడు. మనం గెలిచాక తప్పులు దిద్దేసి మనకు కావలసినట్టు రాసుకోవచ్చు. నీ కొడుకుని చూడకుండా నన్ను చూడడానికి వచ్చావు చూడు. ఐ లైక్ ఇట్. నీలో ఉన్న ఐటమ్ కూడా నాలాగే జంతువు. ఏది గెలుస్తుందో చూద్దాం. సార్ ఏదైనా చేయండి సార్. డోర్ తీసి వాడిని కింద పడేసింది నువ్వు, పంచర్ లాగేసి వాడిని అండర్వేర్తో నుంచో పెట్టింది కూడా నువ్వే. ఇప్పుడు నన్నేదో చేయమంటావేంటి? నేనేం చేస్తాను? నేనేం చేయలేను. వాళ్ళిద్దరిలో ఎవడో ఒకటి పోతాడు, అది ఖాయం. మిగిలిన వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్దాం. కానీ ఆ రక్తం మాత్రం నీ చేతికి అంటుకుంటుంది.
ఎక్కడ్రా? ఆళ్ళ మీద కాదా దమ్ముంటే నా మీదగా.